దేవునికి మేము కలుగును గాక. దేవుని గొప్ప కృప మన యొక్క జీవితాలను విస్తరింపజేసి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనము 22వ వచనం చూస్తే, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసము మూలమైనదై, దేవునికి స్తోత్రం, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఫ్రీగా దేవుడు నీకు నాకు అనుగ్రహించింది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణా ద్వారగా, దేవునికి స్తోత్రం, కరుణా ద్వారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగ చేసెను. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ అతిశయపడడానికి ఉంది? నేను గ్రేట్ అనడానికి ఏది లేదు. ఆయనే ద గ్రేట్ కదా. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని కుమారుడు నీకు నాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత. ఆయన ప్రతి విషయాన్ని మనొక జీవితాలలోకి సమకూర్చి దీవించి ఆశీర్వదించి మేలులని పంపినట. దేవుడికి స్తోత్రం. మేలులు మన జీవితాలలో విస్తరింపజేయండి. నీతిమంతుల జాబితాలలో నా జీవితానికి అంచనలు, దేవునికి స్తోత్రం, ఏమాత్రము పనికిరాని మన జీవితాలని పనికొచ్చే పాత్రలుగా, ఆయన కొరకు వాడుకునే పాత్రలుగా ఆయన ఒక పునరుద్ధరణ శక్తి మనకు జీవితాలలో నుంచి బయలుదేరి ఇతర జీవితాలు రక్షించడానికి, వాళ్ళకు కావాల్సింది సమకూర్చడానికి దేవుడు నీకు నాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుతకర ఆశ్చర్యకి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. నీతిమంతుల జాబితాలో నీ వాక్యంతో, ప్రార్థనతో, ఆరాధనతో, స్తుతితో నాయన నీ రక్తంతో ముద్రించినావు. నాయన నీతిమంతుల జాబితాలలో చేర్చు. కేవలం నీ ఉచితమైన కృప తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.